ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే ఒక 2 పాయింట్ల గురించి అయితే మాట్లాడతాను. తమ్నేల్ చూసి ఉంటారు కదా. ఒకటి వచ్చేసి జనమే రీఎంట్రీని కోరుకుంటున్నారు అన్నది ఒక పాయింట్ మీద మాట్లాడదాము. ఇంకోటి వచ్చేసి రీఎంట్రీ ఇస్తే ఏమవుతుందో తెలుసా అన్నది ఇంకో 2వ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ పాయింట్ గురించి వచ్చినట్లయితే జనమే రీఎంట్రీని కోరుకుంటున్నారు. అదే శ్రీజ యొక్క రీఎంట్రీని జనమే అంటే మొత్తం సోషల్ మీడియా మొత్తము, అదేవిధంగా ఏపీ తెలంగాణ ఉన్న ప్రజలు మొత్తము రీఎంట్రీని అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే శ్రీజ యొక్క స్ట్రెంత్ చూసిన తర్వాత దమ్ము శ్రీజ అగ్ని పరీక్షను దాటుకొని అగ్ని పరీక్షలో గర్జించి 45 మంది ఫైనల్గా 45 మందిలో నుంచి 15 మెంబర్స్ని సెలెక్ట్ చేసినప్పుడు అందులో ఒక కంటెస్టెంట్గా అయితే రావడం అయితే జరిగింది. నేను అన్ని ఎపిసోడ్లు చూసి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. గర్జించిందని చెప్పుకోవచ్చు, ఆడపులిలాగా గర్జించింది. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లోకి కూడా ఎంటర్ అయిన తర్వాత కూడా చాలా బాగా ఆడుతుంది. ఆడిన తర్వాత ఒక 2-3 వీక్స్ తర్వాత చాలా ఇంప్రూవ్ అయింది అమ్మాయి, చాలా పాయింట్లు పెడుతుంది. అదేవిధంగా నోరు కూడా గట్టిగానే ఉంటుంది, అది వేరే విషయము. అయినా బిగ్ బాస్ కావాల్సింది అలాంటి కంటెంటే కదా. అలాంటి కంటెస్టెంట్ ఒక కామనర్గా వచ్చిన కంటెస్టెంట్ని అన్ఫేర్ ఎలిమినేషన్ చేశారని అందరికీ తెలిసింది. అది మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్పడానికి అయితే నేనైతే ట్రై చేయట్లేదు. కాబట్టి ఆ రీఎంట్రీ అనేది ఇస్తే బాగుంటుంది. అదేవిధంగా తనకు కూడా ఫెచ్ అవుతుంది. ఏ విధంగా అంటే తను ఆడిన విధానాన్ని, అంటే నేను ఒక గిల్టీ అనేది ఉంటుంది కదా, నేను ఇంత కష్టపడి అగ్ని పరీక్షలో కష్టపడి వచ్చిన నన్ను ఒక ఆడియన్స్ ఓటింగ్తో కాకుండా జనరల్గా మన కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ యొక్క ఏకాభిప్రాయంతో బయట పంపించడం అనేది చాలా అంటే గిల్టీగా ఫీల్ అవి ఉండొచ్చు. ఎందుకంటే అంత కష్టపడి వచ్చింది కాబట్టి. బిగ్ బాస్ బజ్లో కూడా అంటే శివాజీ గారు అడిగిన క్వశ్చన్ అప్పుడు కూడా అదే చెప్పారు మన శ్రీజ. అదేవిధంగా బిగ్ బాస్ స్టేజ్ మీద కూడా నాగార్జున అడిగినప్పుడు కూడా సేమ్ క్వశ్చన్ అయితే రిపీట్ అయితే చేయడం అయితే జరిగింది. అంటే దాన్ని బట్టి శ్రీజకి అయితే ఒక గిల్టీనెస్ అనేది ఉండొచ్చు లోపల. ఏంటంటే నేను ఇంత కష్టపడి వస్తే బిగ్ బాస్ హౌస్లో నన్ను అన్యాయంగా జనాల ఓట్లతో కాకుండా బయట పంపించారని ఎవరైనా నేనున్నా కూడా అదే విధంగా ఆలోచిస్తాను ఫ్రెండ్స్. దాని మీద ఒక కామెంట్ చేయండి, మీరుంటే ఏం చేస్తారన్నది. అది ఫస్ట్ పాయింట్. అంటే సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్, ప్రతి ఒక్క రివ్యూవరు, అదేవిధంగా ఇన్స్టాలో చూసిన ప్రతి ఒక్క రీల్ చూసినప్పుడు కూడా శ్రీజ యొక్క రీఎంట్రీ అనేది కంపల్సరీ అనేది ఎప్పుడెప్పుడు అనేది ఎదురు చూస్తున్నారు 1000 కళ్ళతోని. మీరు నిజంగానే ఎదురు చూస్తున్నారు అన్నది కూడా ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియోని ఒకవేళ మీరు శ్రీజ మళ్ళీ రీఎంట్రీకి బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ అవ్వాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా అది ఫస్ట్ పాయింట్, జనమే రీఎంట్రీని కోరుకుంటున్నారని. సెకండ్ పాయింట్ వచ్చేసి రీఎంట్రీ ఇస్తే ఏమవుతుంది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీఎంట్రీ ఒకసారి ఇచ్చినట్లయితే ఇప్పుడు జరిగిన ఒక 2-3 ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత అందులో ఉన్న ఎవరు దువాడ మాదిరి గారు కానీ, లేకుంటే ఎవరు రమ్య మోక్ష గారు కానీ, అంటే వీళ్ళిద్దరు మెయిన్గా వాళ్ళు, అదేవిధంగా ఆయుష కానీ, వీళ్ళిద్దరు వచ్చేసి వీళ్ళు ముగ్గురు వచ్చేసి చాలా నోరున్న వ్యక్తులు, అదేవిధంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్న వ్యక్తులు, చాలా బాగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి కౌంటర్గా ఇవ్వడానికి ఇప్పుడు రీతు అయితే నిన్న మొన్న జరిగిన మీరు ఆ సిచ్యువేషన్స్ అయితే ఆ వీడియోస్ అయితే చూసే ఉంటారు ఫ్రెండ్స్. చాలా ఆర్గ్యుమెంట్ అయితే వాడివేడిగా జరుగుతున్నాయి. అది ఆ ప్లేస్లో కూడా ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళ దాంట్లో దివ్య, రీతు ఉన్నారు. వాళ్ళకు తోడు మన ఈ యొక్క శ్రీజ కూడా ఉంటే అటు ముగ్గురు ఇటు ముగ్గురు వర్సెస్ చాలా హీట్ ఉంటుంది. అదేవిధంగా బిగ్ బాస్ టీంకి మంచి టీఆర్పీ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ఒక కామనర్స్ని ఒక గేమ్స్ ద్వారా ఒక స్ట్రెంత్ ఉన్న దమ్మున్న శ్రీజాని ఒక ఏమంటారు అగ్ని పరీక్ష ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొచ్చిన బిగ్ బాస్ టీము శ్రీజాకు సపోర్ట్ చేసి, అదేవిధంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించి రీఎంట్రీ ఇప్పించి ఒక కామనర్కి అన్యాయం జరగకుండా చేశారనే ఒక సానుభూతి అయితే ఖచ్చితంగా బిగ్ బాస్ టీంకి అయితే వస్తుంది. సానుభూతి అని ఎందుకన్నానంటే అనవసరంగా అన్యాయంగా మన ఎవరు శ్రీజన్ అయితే వాళ్ళైతే ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది. అందుకే సానుభూతి అని అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చూసినప్పుడు అయితే ఎక్కడ వైజాగ్, ఎక్కడ హైదరాబాదు అన్నపూర్ణ స్టూడియో ముందు ఒక వైజాగ్ అమ్మాయి గురించి తెలంగాణలో ఉన్న అందరు పీపుల్ మానవత్వంతో శ్రీజ యొక్క ఎలిమినేషన్ అనేది అన్ఫేర్ అని అంటున్నారు ఫ్రెండ్స్. కాబట్టి సానుభూతి కలుగుతుంది. అదేవిధంగా తెలుగు బిగ్ బాస్ మీద ఈ యొక్క తెలుగు బిగ్ బాస్ అభిమానులకు ఒక
గౌరవం అనేది పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా రీఎంట్రీ ఇస్తే ఈ రెండు విషయాలు, ఒకటి ఖచ్చితంగా వాడివేడిగా జరుగుతాయి లోపల, ఐ మీన్ బిగ్ బాస్ హౌస్లో 3 vs 3 అని ఉంటుంది. అదేవిధంగా తెలుగు అభిమానుల యొక్క నమ్మకాన్ని అయితే వమ్ము వేయకుండా బిగ్ బాస్ టీం అయితే కాపాడుకోగలుగుతుంది అనేది మాత్రం నా యొక్క అభిప్రాయం. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? రీఎంట్రీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారా లేదా అనేది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. పోతూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అన్నాను. జై హింద్.